హలో బ్రో. హలో. బ్రో వినపడుతుందా? వినిపిస్తుంది. అదే ఎవరో మాట్లాడట్లేదు అందుకని. లేదు లేదు. సో నేను ఇక్కడ వచ్చేసి ఇదే పెట్టాను. ఆల్ సర్వీస్ టైప్స్ ఆఫ్ కాల్స్ అని చెప్పేసి, అంటే ఇందాక నేమ్ ఆల్రెడీ తీసుకుందంట, అది అందుకు తీసుకోవట్లేదు. సో క్రియేట్. సో ఇప్పుడు మనము సీక్వెల్ సర్వర్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ సీక్వెల్ సర్వర్. ఇక్కడ సేమ్ రిసోర్స్ గ్రూప్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ కానీ టెస్టింగ్ సర్వర్. ఓకే. సో దీనికి మనకు నెక్స్ట్ నెట్వర్కింగ్. సో ఇక్కడ ఏం అవసరం లేదు. అలో అజూర్ సర్వీసెస్ అండ్ రిసోర్సెస్ టు యాక్సెస్ ది సర్వర్. సో మనం ఇప్పుడు ఎస్ క్లిక్ చేయాలన్నమాట. ఎందుకంటే అజూర్ సర్వీసెస్ మనం యూజ్ చేసుకోవాలని, అజూర్ సర్వీసెస్ లోపల మనం సీక్వెల్ యూజ్ చేసుకోవాలంటే ఎస్ క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ సెక్యూరిటీ. సో ఇక్కడ ప్రస్తుతానికి మనకి ఐడెంటిటీ ఇవన్నీ ప్రస్తుతానికి ఏం, అంటే ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేసుకున్నామంటే మన సంబంధించిన, సో ఇప్పుడు ఇక్కడ నేను యాడ్ చేయాలి అనుకుంటే ఓన్లీ మోహన్ది మాత్రం వస్తుంది. సెలెక్ట్ సబ్స్క్రిప్షన్. వై ఇట్స్ నాట్ కమింగ్ మోహన్. HAN. ఓకే. మనం ఇంకా క్రియేట్ చేయలేదు కదా, అందుకు రావట్లేదు అది. సో ఇది మనం మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు ఐడెంటిటీది. బ్యాక్. సో నెక్స్ట్ స్టార్ట్ ఏ ఫ్రీ ట్రయల్ ఆర్ నాట్ నో, ఏదైనా యూస్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ట్యాగ్స్. నెక్స్ట్ రివ్యూ ప్లస్ క్రియేట్ బేసిక్ package to create a server in the selected. Okay, we can change it. So create, let's create. సో తర్వాత మనకు సీక్వెల్ డేటాబేస్. క్రియేటింగ్ సీక్వెల్ డేటాబేస్. సో ఇక్కడ నేను మళ్ళీ టెస్టింగ్ డేటాబేస్. సో ఐఎమ్ హియర్ సెలెక్టింగ్ ద. ఓకే, అది ఇంకా క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూపించలేదు సీక్వెల్ సర్వర్. యాక్చువల్ ఇక్కడ మనం సీక్వెల్ సర్వర్ ఎంటర్ చేయాలి.
ఓకే, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా తీసుకుంది ఇది. సో మనకు టెస్టింగ్ డేటాబేస్. ఓకే, want to use a SQL Elastic pool? No. Compute plus storage? No. సో ఇక్కడ మనకు జియో రేడియంట్ వచ్చేసి మనం కనుక దీనిపైన చూసుకున్నామంటే జియో జోన్, జియోకి వీటికి ఏంటంటే లోకల్లీ అంటే మనం ఏదైతే సర్వర్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ సర్వర్లో మాత్రమే ఉంటుంది. జోన్ రిడెండెంట్ అంటే ఆ దాంట్లో ప్లస్ ఇంకో దాంట్లో ఉంటుంది. సో ఇక్కడ జియో రిడెండెంట్ అంటే ఐ మీన్ జోన్ రిడెండెంట్ ఆ జోన్లో సంబంధించిన ఇంకో డేటాబేస్ ఉంటుంది కదా మనకి. అంటే సపోజ్ మనం యూఎస్ రీజన్ తీసుకున్నామంటే యూఎస్తో పాటు వెస్ట్ యూఎస్ మామూలుగా యూఎస్ రీజన్ ఏదంటే అదే ఉంటుంది. జోన్ అంటే ఆ జోన్లో ఏదైతే ఇంకో డేటాబేస్ ఉంటుందో వాటిలో సేవ్ అవుతుంది. జియో రిడెండెంట్ అంటే ఆ సబ్ పర్టికులర్ సంబంధించిన కాంటినెంట్ టైప్ అనుకోండి, కాంటినెంట్లో ఉంటుంది. అదే జియో జోన్ అంటే ఆల్ కాంటినెంట్స్లో వరల్డ్ వైడ్లో ఎక్కడైతే డేటాబేస్ ఉన్నాయో అక్కడ అంతా సేవ్ అవుతుంది. సో దానికి ఇది మనం యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ నెట్వర్కింగ్. ఇక్కడ ఇక్కడైనా మనం ఏం చేంజెస్ చేయనక్కర్లేదు, ఎస్ ఆర్ నో. సో మనకి ఇక్కడ కావాలి అనుకుంటే మనకు శాంపిల్ డేటా కానీ తీసుకోవచ్చు అనమాట. ఎక్కడ అంటే అది నెక్స్ట్ సెక్యూరిటీ, ఫ్రీ టైర్ అవసరం లేదు, కాన్ఫిగర్డ్ ఇవన్నీ అవసరం లేదు, సెక్యూరిటీ అడిషనల్ సెట్టింగ్స్. ఓకే, ఇక్కడ శాంపిల్. సో ఇక్కడ మనకి కావాలనుకుంటే అసలు బ్లాంక్ తీసుకోవచ్చు లేదా శాంపిల్ అనేది తీసుకోవచ్చు. సో శాంపిల్ అంటే వాడే కొన్ని శాంపిల్గా టేబుల్స్ డేటా అన్ని వాడు మీకు ఇస్తాడు. సో దాన్ని బేస్ చేసుకుని దానికి సంబంధించిన బేస్ చేసుకొని మనం కొర్రీస్ కానీ ఇవి కానీ రాసుకోవచ్చు అనమాట శాంపిల్ డేటాతో. సో నెక్స్ట్ ట్యాగ్స్. ట్యాగ్స్ అవి కావాలనుకుంటే మనకు సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, మనం ఏదైతే యూజర్ నేమ్స్ ఇస్తున్నామో ఆ పాస్వర్డ్స్. నెక్స్ట్. సో ఇవన్నీ అయిపోయింది కాబట్టి క్రియేట్. నాకు తెలిసి ఆ, అఖ్తర్, మోహన్ మీరు ఇంతకుముందు క్రియేట్ చేయలేదు అనుకుంటా కదా బ్రో. చూసారా ఇంతకుముందు ఎప్పుడన్నా అజూర్ అకౌంట్స్? అంటే వీడియోస్తో చూసాం బ్రో, అంతే. జస్ట్ రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఓకే, వాట్ నేను అబౌట్ క్రియేట్ యూ? చేసినాను. క్రియేట్ చేసి నేను మళ్ళీ అంటే దాన్ని క్రియేట్ చేసినాను. అంటే యూజ్ ఏం క్రియేట్ చేయాలా? యూజ్ ఏం చేయాలా? క్రియేట్ చేసినాము, అదే నేర్చుకుందామని. ఓకే, అట్లా అంటే అయిపోయింది అది. క్రియేట్ చేసి ఏమేమి క్రియేట్ చేశారు దాంట్లో? ఏం చేయలే ఊరికే. అంటే అలానే కాదు, ఫస్ట్ అజూర్ నేను అకౌంట్ క్రియేట్ చేశారు దాంట్లో అంటే రిసోర్స్ గ్రూప్స్ కానీ ఏడిఎఫ్ కానీ అట్లా ఏమైనా క్రియేట్ ఆ, చేశారా? నేను రిసోర్స్ క్రియేట్ చేశాను, నేను ఏడిఎఫ్ క్రియేట్ చేసి ఆ, స్టోరేజ్ అకౌంట్, డెస్టినేషన్ అకౌంట్ క్రియేట్ చేశాను. దాని తర్వాత లింక్డ్ ఇన్, లింక్ సెట్, లింక్ సర్వీసెస్. డేటా అవన్నీ యూస్ చేశాను. ఓకే. పీఓసి చేసిన కదన్నా నేను. ఓకే, ఆ పిఓసి చేశారు పీఓసిలో అంతే. పిఓసి దీంట్లో చేయలేదు. పీఓసిలో వాడు పిఓసి చేశాడు, నేను సపరేట్ గా హ్యాండ్స్ ఆన్ నేర్చుకుందామని ప్రాక్టీస్ చేశాను. ఓకే, పిఓసిలో ఏం చేశారు అప్పుడు నేను పిఓసి? యూజ్ చేసిన. పీఓసి ఎప్పుడు నాది 1 year బ్యాక్ చేసిన, ఏం గుర్తుకుంటది. ఓకే. సో 1 year పైన అయింది. ఓకే. సో ఓన్లీ ఈడిఎఫ్లో లింక్ సర్వీసెస్, సోర్స్ డేటా సెట్స్, టార్గెట్ డేటా సెట్స్ క్రియేట్ చేశారు అంతేనా మళ్ళీ? ఒక్క నిమిషం ఆగునా చెప్తా. హలో, చెప్పు. లింక్ సర్వీస్ డేటా సెట్స్ క్రియేట్ చేసిన తర్వాత కాపీ యాక్టివిటీ యూస్ చేసి ఫైల్ ని ట్రాన్స్ఫర్ చేశాను. ఓకే, ఓకే. ఓకే. ఇక్కడ నుంచి సోర్స్ టు డెస్టినేషన్. ఓకే. ఓకే, దాని తర్వాత నేను ఏం చేశానంటే కాపీ డేటా యూజింగ్ REST API అండ్ ADF. ఓకే. ఫర్ ఈచ్ యాక్టివిటీ విల్ ఓకే, ఇది సెకండ్ యాక్టివిటీ చేశాను. ఓకే. సో ఓకే, కాపీ అర్థమైంది. డేటా యూజింగ్ REST API అంటే మనం ఓకే.
టీపీ యూస్ చేసి మనం డేటాని గిట్హబ్ లో నుంచి డైరెక్ట్ డెస్టినేషన్ కి తీసుకుంటాము. ఓకే ఓకే, నాకు అర్థమైంది. అది ఓకే. చేశాను. రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసేసి అజూర్ డేటా ఫ్యాక్టరీ ఓపెన్ చేసి అజూర్ డేటా ఫ్యాక్టరీలో వర్క్ చేసావు. కానీ హ్యాండ్స్ ఆన్ ఆ, చేశా. కానీ ఈ స్టోరేజ్ అకౌంట్స్ కానీ అలాగే సీక్వెల్ సర్వర్ కానీ సీక్వెల్ డేటాబేస్ కానీ ఇవన్నీ ఏం క్రియేట్ చేయలేదు, అవునా? లేదు లేదు లేదు. ఓకే. ఉంది ఉంది సో కానీ అది వర్క్ కాదు నా అవునా. నా సో నంబర్ త్రూ నేను అయినా ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు అర్థమైంది కదా, ఫస్ట్ మనకి ఏమేమి క్రియేట్ చేయాలి, ఏమేమి క్రియేట్ చేసుకున్నాం అని చెప్పేసి మీకు అయితే ఐడియా వచ్చింది కదా. అవునా. సో మనం ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి రిసోర్స్ గ్రూప్ ఉంటేనే నువ్వు మిగతా ఏవైనా చేయగలుగుతావు. అవును. సో రిసోర్స్ గ్రూప్, దాని తర్వాత డేటా ఫ్యాక్టరీ, స్టోరేజ్ అకౌంట్స్ కావాలనుకుంటే మనం టూ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి బ్లాబ్ స్టోరేజ్, ఒకటి ఏడిఎల్ఎస్ జెన్2. ఇప్పుడు ప్రెసెంట్ ఓకేనా? అందరూ ఏడిఎల్ఎస్ యూస్ చేస్తున్నారు కదా. ఏడిఎల్ఎస్ జెన్2 యూస్ చేస్తున్నారు, బట్ నీకు తెలియాలన్నమాట బ్లాబ్ స్టోరేజ్ ఏం చేస్తుంది, ఏడిఎల్ఎస్ జెన్2 ఏం చేస్తుంది అని చెప్పేసి. అండ్ దాని తర్వాత సీక్వెల్ సర్వరు, సీక్వెల్ డేటాబేస్. సపోజ్ నువ్వు ఇప్పుడు డేటాబేస్ క్రియేట్ చేసావు కదా, నువ్వు సీక్వెల్ డేటాబేస్ని చెయ్యాలి అనుకుంటే, ఐ మీన్ సీక్వెల్ డేటాబేస్ నువ్వు ఏదైనా రన్ చేయాలి అనుకుంటే, సో నువ్వు క్రియేట్ చేసావు సపోజ్ డేటా, ఓకే డేటాబేస్. సో ఇక్కడ మనం మళ్ళీ కాన్ఫిగర్ చేసుకోవాలి యాక్సెస్. మామూలుగా అయితే ఇక్కడ కనెక్ట్ విత్ ద కాన్ఫిగరేషన్ యాక్సెస్. ఓకే, అలా యూజెస్ అన్ని ఇచ్చామా? సీక్వెల్ డేటా వచ్చేసిందా? ఇంతకుముందు కొరియన్ వచ్చేది, ఇప్పుడు రావట్లేదండి ఇది. ఓవర్ వ్యూలో ఇంతకుముందు కొరియన్ అని చెప్పి వస్తుంది, ఇప్పుడు రావట్లేదు అది. ఓకే, సో ఇక్కడ మనకు కావాలనుకుంటే లాగిన్ అండ్ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు, మనం క్రియేట్ చేసుకోలేదు కాబట్టి. సో ఇక్కడ కంటిన్యూస్ ఇది రావాలి అంటే మనం ఐపీ అడ్రస్ మనము ఫైర్ వాల్లోకి వెళ్ళి మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫైర్ వాల్ సక్సెస్ఫుల్ అన్నా అప్డేట్ అయింది. ఇప్పుడు దాకా నువ్వు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసినావు కదా అవును రిసోర్స్ అవును, అవి ఎక్కడ స్టోర్ అయింటాయి రిసోర్స్ గ్రూప్ నీకు రిసోర్స్ గ్రూప్లో ఉంటుంది. సో నీకు అవి రిసోర్స్ ఎట్లా గ్రూప్ వచ్చి చూసుకోవాలని నువ్వు రిసోర్స్ గ్రూప్లోకి వెళ్ళావంటే, సో ఇక్కడ ఇది ఇదిగో రిసోర్స్ గ్రూప్లోకి వెళ్ళావు అంటే ఓకే,
ఇక్కడ నీకు ఎన్ని టైప్స్ ఆఫ్ రిసోర్స్ గ్రూప్స్ ఉంటాయో, ఐ మీన్ నీకు ఎన్ని రిసోర్స్ గ్రూప్స్ ఉంటాయో అన్ని రిసోర్స్ గ్రూప్స్ ఇక్కడ చూపిస్తాయి. అండ్ మనకి ఇప్పుడు ఉండేది ఒకే మనకి ఒక నేను రిసోర్స్ చూసిన గ్రూప్, టెస్టింగ్ ఆర్జీ అనమాట. సో దీంట్లోకి వెళ్తే ఆ రిసోర్స్ గ్రూప్ లో మనకి ఏ డేటా ఫ్యాక్టరీ ఉంది, ఏ డేటా బేస్ ఉంది, ఏ సర్వర్ ఉంది, అలాగే ఏ స్టోరేజ్ అకౌంట్ ఉందని చెప్పి చూపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఆల్రెడీ డేటాబేస్లోకి వెళ్ళాం. సో ఇక్కడ క్వరీ ఎడిటర్లోకి వెళ్తే ఇక్కడ మనం కంటిన్యూస్ ఇది ఇచ్చేసాం కదా, ఆల్రెడీ మన దగ్గర టేబుల్స్ ఉన్నాయి. సో మీరు దీనిని బేస్ చేసుకొని మనం కావాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ సో డిబిఓ బిల్డ్ వర్షన్. సో మనకు కింద డేటా మొత్తం వచ్చేసింది, అంటే దాంట్లో ఏం డేటా ఉందో ఏంటో అని చెప్పి వచ్చేసింది అనమాట. సో అంటే యాక్చువల్గా ఇంతకుముందు ఓన్లీ క్వరీ ఎడిటర్ ఉండేది, ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ వచ్చింది కాబట్టి ఫ్యాబ్రిక్స్కి డైరెక్ట్ అటాచ్మెంట్ ఇస్తున్నాడు. అండ్ అలాగే సినాప్స్కి ఇస్తున్నాడు, సినాప్స్ లింక్ చేస్తున్నాడు డైరెక్ట్. అంటే మీకు ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు ఎస్ఎస్ఎంఎస్ వస్తుంది అనమాట, అవుట్ సైడ్ ఎస్ఎస్ఎంఎస్ వస్తుంది కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్. సో ఇక్కడ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏమని చెప్పి కానీ మనకు వస్తుంది, ఫ్యాబ్రిక్స్ కానీ కనెక్ట్ చేసుకునే ఆప్షన్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మామూలుగా మనం ఫ్యాబ్రిక్స్ లో కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇంతకుముందు మనకు లేదు కదా, ఫ్యాబ్రిక్స్ అనేది కొత్తగా వచ్చింది. సో ఇంతకుముందు ఈ ఆప్షన్ లేదు, ఇప్పుడు ఈ ఆప్షన్ కానీ ఇచ్చాడు, ఫ్యాబ్రిక్స్ కనెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాడు. సో అండ్ అలాగే ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్ అని ఇచ్చాడు, మనకి ఎలా కనెక్షన్ చేసుకోవచ్చు ఏమని చెప్పేసి ఈ సర్వర్ ఇవన్నీ ఇచ్చాడు అనమాట. ఇంతకుముందు అయితే ఇది లేదు, ఇప్పుడు కొత్తగా ఇచ్చాడు కనెక్షన్ స్ట్రింగ్స్ ఇవన్నీ. సో ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏమి ఏ సర్వర్ అని చెప్పేసి, అంటే నువ్వు డైరెక్ట్ బేటా ఎస్ఎస్ఎంఎస్లో చేసుకోవాలి అనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సర్వర్ యూజ్ చేసుకోవాలి. అండ్ అలాగే పాస్వర్డ్ ఏంటి, యూజర్ ఐడి ఏంటి, అంటే మీరు బేటా ఎస్ఎస్ఎంఎస్ కానీ లాగిన్ చేస్తున్నట్టు తెలిసి మోహన్ బ్రోకి అడిగి, మోహన్ బ్రో మీరు మామూలుగా మనము బేటా ఎస్ఎస్ఎంఎస్ లాగిన్ చేయాలంటే సర్వర్ డేటాబేస్ ఇవన్నీ కావాలి కదా. ఎస్ బ్రో. సో అవి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట మనం కనెక్షన్ స్ట్రింగ్ లోంచి. సో దీని తర్వాత మనం మళ్ళీ దీంట్లో డైరెక్ట్ మనకు డేటా బ్రిక్స్ గాని ఉంటుంది, డేటా బ్రిక్స్. సో బట్ ఏంటంటే ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకుంటే మనం 30 days తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోలేం కాబట్టి డేటా బ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ క్రియేట్ చేసుకోండి. సో డేటా బ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ క్రియేట్ చేసుకుంటే ఏంటంటే అది ఎప్పటికీ అలా ఉంటుంది, దానికి టైం లిమిట్ అలా ఏముండదు, ఫ్రీ అనమాట, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ డేటా బ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్. సో ఐ విల్ షో యూ హౌ టు క్రియేట్ ద డేటా బ్రిక్స్. సో అంటే ఇప్పుడు దాకైతే మీకు అయితే ఐడియా ఉన్నాయి కదా bro? అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఏమేమి క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి ఐడియా అయితే వచ్చింది కదా. ఎస్ బ్రో. సో మెయిన్గా మనం యూజ్ చేసేది డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్, స్టోరేజ్ అకౌంట్స్ అండ్ సీక్వెల్, కావాలనుకుంటే సీక్వెల్ సర్వర్, సీక్వెల్ డీబీ యూజ్ చేసుకుంటాం. సో దీంట్లో ఇంకోటిగా ఉంది మనకు కీ వాల్ట్ అనమాట. సో కీ వాల్ట్ ఏం స్టోర్ చేసుకుంటాం అంటే, సో మనకు కావాలంటే కీ వాల్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో జస్ట్ మనకు ఏ రిసోర్స్ గ్రూప్ కావాలంటే ఆ రిసోర్స్ గ్రూప్, కీ వాల్ట్ నేమ్ టెస్టింగ్ కేవీ. సో నెక్స్ట్ అజూర్ రోల్ బేస్ యాక్సెస్ ఓన్లీ. నెక్స్ట్ నెట్వర్కింగ్ లో మనం ఏం చేంజ్ చేయనక్కర్లేదు. తర్వాత రివ్యూ ప్లస్ క్రియేట్, వ్యాలిడేటింగ్. సో ఇట్ ఈస్ స్టిల్ వ్యాలిడేటింగ్. సో కీవాల్స్ ఏంటంటే మనము సీక్రెట్స్ అన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని ఏంటంటే డైరెక్ట్ హార్డ్ కోడ్ ఇవ్వకూడదు, అంటే డైరెక్ట్ పాస్వర్డ్స్, డైరెక్ట్ యూజర్ నేమ్స్ ఇవ్వకూడదు అనమాట. సో అది ఏంటంటే ప్రొటెక్షన్ కి, పాస్వర్డ్ ప్రొటెక్షన్ కి ఇది ఇష్యూ వస్తుంది. సో కీ వాల్ట్ యూస్ చేసేసి ఈవెన్ మీకు డౌట్ రావచ్చు అజూర్ కి ఓన్లీ డేటా బ్రిక్స్ వాడుతుంటే ఎలా చేసుకుంటారని చెప్పేసి. సో డేటా బ్రిక్స్ వాడుతున్నా
డేటా ఫ్యాక్టరీ వాడుకున్న ఓన్లీ డేటాబేస్ వాడుతున్నా ఏంటంటే ఇక్కడ కీవర్డ్ క్రియేట్ చేసుకుని ఇక్కడ నుంచి వాడుకోవచ్చు, లేదా మనం సీక్రెట్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. డేటాబేస్లో ఒక నోట్బుక్స్లో సీక్రెట్స్ అని యూస్ చేసుకోవచ్చు. సో ఆ సీక్రెట్స్ అన్ని మనం వాడుకోవచ్చు. సో ఇక్కడ ఇది ఇంకా రన్ అవుతుంది. సో మనం ఇక్కడ ఆబ్జెక్ట్స్లో సీక్రెట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఒక్కసారి మనం ఏదైనా నేమ్ ఇచ్చుకుంటే లైక్ ఏడిఎఫ్ అని ఇచ్చుకుంటే ఇక్కడ వాల్యూ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ టైం కానీ సపోజ్ ఇక్కడ మనం వాల్యూ 1 2 3 4 అని ఇచ్చేసేసి క్రియేట్ అని కొట్టాము అంటే రీసెంట్లీ చేంజ్ ప్లీజ్ వెయిట్ సెవెరల్ మినిట్స్. ఓకే, మనం ఇప్పుడే చేసాం కాబట్టి మనం దానిలోకే వెళ్ళి మళ్ళీ మళ్ళీ మనకి ఏదైనా కీస్ కావాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. ప్రతిసారి మనము జనరేట్ అని ఇంపోర్ట్ కొట్టనక్కర్లేదు అనమాట ప్రతిసారి. సో ఆల్రెడీ మనకు ఒకటి వచ్చి ఉంటుంది కాబట్టి ఉన్న దాన్నే మనము అప్డేట్ చేసుకుంటా పోవచ్చు. అంటే ఆల్రెడీ ఉన్న కీనే మనం మళ్ళీ మళ్ళీ వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు. అలా అలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట కీవర్డ్ని. సో మనం ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి మనకి ఇది రావట్లేదు, కొద్దిసేపు ఆగాలి. సో ఇది కాకుండా ఇంకా అంటే ప్రస్తుతానికి దీంట్లో ఆ, ఇవే మెయిన్. సో మనకు కావాలనుకుంటే మర్చిపోయా, స్టోరేజ్ అకౌంట్లో మనము కంటైనర్స్ అండ్ ఫైల్స్ అవన్నీ క్రియేట్ చేసుకోవాలి. సో ఇది స్టోరేజ్ అకౌంట్. స్టోరేజ్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత మనకు డేటా అండ్ స్టోరేజ్లో కంటైనర్స్ క్రియేట్ చేసుకోవాలి. సో మీకు గుర్తుంటే మీకు మెడాలియన్ ఆర్కిటెక్చర్ అంటే ఐడియా ఉందా ఎవరికైనా ముగ్గురులో? మెడాలియన్ ఆర్కిటెక్చర్ అదే కదా, సిల్వర్ బ్రోంజ్ ఓకే, ఇంకా గోల్డ్. ఓకే, సిల్వర్ బ్రాంజ్ గోల్డ్ కాదు, చెప్పేటప్పటికి ఎప్పుడైనా ఆర్డర్ చెప్పాలి. బ్రోంజ్, సిల్వర్, గోల్డ్. ఓకే, మీకు బ్రో ఓకే, మోహన్ బ్రో యా. ఏమైనా ఐడియా ఉందా? ప్రాజెక్ట్ లో చెప్పేటప్పుడు మీరు చెప్పారంటే అది ఐడియా ఉందంతే, మీరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ ఓకే చేసేటప్పుడు. ఓకే, వాట్ అబౌట్ అఖ్తర్? హలో అఖ్తర్, ఉన్నావా? హలో, ఉన్నానా కాల్ మాట్లాడుతున్నా. కాల్ మాట్లాడుతున్నావా? ఓకే, అదే ఏమన్నా ఐడియా ఉందా మెడాలియన్ ఆర్కిటెక్చర్ అంటే? లేదు నా బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అనే లేయర్స్ ఉంటాయని చెప్పినా అనుకుంటా. సో ఓకే, ఎలాగ ఆఫీస్ టాపిక్ లో వచ్చి చెప్పావు. ఉమ్, ఆఫీస్ లో ఉమ్, చెప్పావు. అదన్నా, ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి సో మనం ఇప్పుడు కంటైనర్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు మనం ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు కంటైనర్స్ అన్నమాట. సో మనకు టెస్టింగ్ బ్రాంజ్ అని కానీ లేకుంటే డైరెక్ట్ BRONG బ్రాంజ్ అని కానీ క్రియేట్ చేసుకోవచ్చు. సో బ్రాంజ్ కంటైనర్ ఒకటి, తర్వాత సిల్వర్ కంటైనర్ ఒకటి, తర్వాత గోల్డ్ కంటైనర్ ఒకటి. సో ఈ 3 కంటైనర్స్, ఈ కంటైనర్స్ లోపల మళ్ళా మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డైరెక్టరీ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక కంటైనర్ మళ్ళీ డైరెక్టరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. వాట్ వాట్ హ్యాపన్ టు దిస్?
చెప్పక్తా Can you please confirm if you are the correct, you are correct POC for CNOC అంట. పంకజ్ శర్మ అసోసియేట్ అంట, ప్రాసెస్ అసోసియేట్. చూడాలండి అని చెప్పాను. ఇంకేమన్నా అదే అసైన్ చేయండి అనుకుంటా POC అట్లా. ఇంట్లోనే ఉన్నా. లేదు. So present I'm giving the owner access. ఏంట్రా ప్రాజెక్ట్ వచ్చిందా? నా ప్రాజెక్ట్ వచ్చిందా? లేదు, వాడికి లేదు నా. వాడికి మెసేజ్ చేస్తున్నావు. మార్నింగ్ వాడేదో ఎవడో ఆ ఏఎంజీకి ట్యాగ్ మెసేజ్ చేసినాంలే. యాక్చువల్ వర్క్ మీడియంలో మాకు హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ కావాలా, ఇది అదే షాడో ప్రాజెక్ట్ లో వర్క్ చేయడం అని చెప్పిందామా. వాళ్ళ తరపు నుంచి ఏమో ఎవరు మెసేజ్ చేసినారు ఏం చేస్తున్నావు అని. ఆల్రెడీ ఓనరే బట్ ఎందుకు ఫుల్ యాక్సెస్ చేసాము? ఓనర్ యాక్సెస్ యాక్సెస్ లో మనం ఓనర్ యాక్సెస్ చేసాం. Kanna silhouette or two people. ఆల్రెడీ ఓనరే కానీ ఎందుకు రావట్లేదు? ఓనర్ ఆల్రెడీ అందరు ఇదే. సో ఓవర్ యూ the request is not authorized to perform this.
ఓకే. storage points, existing storage account, containers, server. No, wait is something. ఆల్రెడీ ఓనర్ అయినా ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఓకే, ఐ విల్ చెక్ అండ్ గెట్ బ్యాక్ టు దిస్ గైస్ ఫర్ యూ. ఆల్రెడీ ఓనర్స్ అయినా ఎర్రర్ వస్తుంది. ఓకే. మామూలుగా అయితే ఎర్రర్ రాకూడదు. న్యూ పీపుల్ ఆల్రెడీ ఓనర్ అతను, బట్ అయినా స్టిల్ ఎర్రర్ వస్తుంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు కావాలంటే కంటైనర్స్ లోపల ఫైల్స్ ఇంకా ఫోల్డర్స్ అన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ స్టోరేజ్ అకౌంట్స్ ఇవన్నీ ఏపీఐ ఇంకా స్టోరేజ్ అకౌంట్, కీవర్డ్, రిసోర్స్ గ్రూప్, సర్వీస్ ఇవన్నీ అయిపోయి ప్రస్తుతానికి అయితే ఈ అకౌంట్స్ అనమాట. సో రేపు వచ్చేసి సీక్వెల్ స్టార్ట్ చేస్తాను. సీక్వెల్ మీరు ఏదైనా వర్క్ చేయాలనుకుంటే, సో ఐ మీన్ కొత్తగా ఏమైనా క్రియేట్ చేయాలన్నా లేకుంటే డిలీట్ చేయాలన్నా మీరు ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ మనము చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ క్వరీ ఎడిటర్ క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు కంటిన్యూస్ మోహన్ ఇది క్లిక్ చేసుకొని మీరు ఇక్కడే సీక్వెల్ క్వరీస్ అన్ని రాసుకోవచ్చు. లేదా మీ దగ్గర డైరెక్ట్ ఎస్ఎస్ఎంఎస్ ఉంటే ఎస్ఎస్ఎంఎస్ లోనే చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇవాళకైతే మీకు ఇవి అర్థమైనాయి కదా, సో ఏమేమి క్రియేట్ చేయాలి అజూర్లో అవన్నీ అని చెప్పేసి. సో ఇంకా ఏంటంటే మనకు డెవాప్స్ అయినా మనము యూస్ చేసుకోవచ్చు. అజూర్ డెవాప్స్ ఉంది. అజూర్ డెవాప్స్ ని క్రియేట్ చేసుకొని సో లైక్ గిట్ హబ్ లాగా, అంటే అజూర్ డెవాప్స్ ఇప్పుడు అంత కొత్తగా అజూర్ డెవాప్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి అజూర్ డెవాప్స్ యూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే నార్మల్గా మనము ఆ, ఎలా ఐ మీన్ డేటాబ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ ఎలా అని చెప్పేసి ఆ, ఓకే నేను మీకు రేపు చూపిస్తాను. డేటాబ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ ఎలా చేయాలి, ఏం చేయాలి అంత అనమాట. ఎలా లాగిన్ చేసుకోవాలి, దానికి కార్డు ఏమీ అవసరం లేదు. కార్డు కానీ అది కానీ డైరెక్ట్ మీరు మెయిల్ ఐడితో లాగిన్ చేసుకోవచ్చు. సో ఐ విల్ షో యూ దట్ ఆల్సో. డేటాబేస్, యా, డేటాబేస్ కమ్యూనిటీ ఎడిషన్. సో మీకు ఒకవేళ లేదు అనుకుంటే, డేటాబేస్ కమ్యూనిటీ ఎడిషన్ లేదు అనుకుంటే మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళేసి డేటాబ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ లాగిన్ ఇది క్లిక్ చేశారంటే ఫస్ట్ సైన్ అప్ ఫర్ క్లిక్ చేసుకోండి. సో మీకు ఇక్కడ వస్తుంది. ఒకవేళ మీకు అకౌంట్ కనుక లేకుంటే, సపోజ్ అకౌంట్ ఉంటే ఇక్కడ లేకుంటే జస్ట్ మీరు దీనిపైన క్లిక్ చేసుకొని స్క్రీన్ ఏడిఎఫ్ లో స్టక్ అయింది బ్రో. ఓకే ఓకే మేబీ డేటాబేస్ అకౌంట్ అయితే నాకు ఉంది. డేటాబ్రిక్స్ అకౌంట్ ఉందా? ఆ,
ఓకే. సో డేటాబేస్ కమ్యూనిటీ ఎడిషన్లో మీకు ఆ, మ్, ఛీ, మళ్ళీ అత్త మీకు ఐడియా ఉందా డేటాబేస్ కమ్యూనిటీ ఎడిషన్? నో అన్నా. డేటాబిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ అకౌంట్ ఉందా? లేదు లేదన్నా. సో మీరు కనుక సో డేటాబేస్ కమ్యూనిటీ ఎడిషన్ లాగిన్ చేశారంటే మీకు ఫస్ట్ వస్తుంది డేటాబేస్ కమ్యూనిటీ ఎడిషన్. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే మీ మెయిల్ ఐడి జస్ట్ నార్మల్గా డైరెక్ట్ మెయిల్ ఐడి ఐ మీన్ కంటిన్యూ విత్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చుకోవచ్చు, లేకుంటే ఓకే. ఇక్కడ క్లిక్ చేసేసేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మీ అకౌంట్స్ యూస్ చేసుకొని. సో నాకు ఇప్పుడు నార్మల్గా అకౌంట్ ఉంది కాబట్టి సో నేను యూస్ చేసుకొని కంటిన్యూ విత్ మెయిల్ అని కొట్టవచ్చు అనమాట. సో ఇక్కడ ఓకే. వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేయాలి, సేమ్ మీకు కొత్త క్రియేట్ చేయాలనుకున్నా సేమ్ అలానే మెయిల్ ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఎస్ సి. సో నాకు ఇప్పుడు మీకు లేదన్నావు కదా, నేను నీ దాంతో చేస్తాను. నాకు మళ్ళీ నేను క్రియేట్ చేస్తాను. మళ్ళీ ఎవరో ఒకరు మెయిల్ ఐడి చెప్పండి. కంటిన్యూ విత్ గూగుల్. సో మీ మెయిల్ ఎంటర్ చేయాలి ఇక్కడ. సో మీ మెయిల్ ఐడి ఎవరో ఒకరు మెయిల్ ఐడి చెప్పండి మళ్ళీ. ఒక్క నిమిషం. ARZUN ARZUN @gmail.com. No. Arjun 2704. 2704 కొట్టు. 2704. ఉమ్. ఓకే. సో పాస్వర్డ్ ఏమైనా గుర్తుందా? ఒక్క నిమిషం చెప్తా. మెసేజ్ చేస్తావా? చెప్తా. ఓకే. మళ్ళీ అర్జున్ @2907. క్యాపిటల్ ఎమ్మా క్యాపిటల్ M ALLI ALLI ARZUN ARZUN @2907. 07.